ఇప్పుడు ఆయన అంటుడు ఆడిపోతే మాకు అప్పు పుడతలేదు, దొంగ లెక్క చూస్తుర్రు, చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తుర్రు అని చెప్పని. మాకు సిగ్గు అనిపిస్తుంది నాయన, నీ అసొంటోళ్ళు ముఖ్యమంత్రులు అయ్యి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో కలలు కన్నాం తెలంగాణ గురించి, కానీ గిసొంటోళ్ళు ముఖ్యమంత్రి ఒక చిన్న అంశాన్ని కూడా ట్యాకిల్ చేస్తున్నటువంటి అసమర్థ రేవంత్ రెడ్డి. నేను అనుకుంటున్నా నీకు అసలు ఒక క్షణం కూడా నువ్వు ముఖ్యమంత్రి పదవి మీద, నీ హోంమంత్రి పదవి మీద నువ్వు కూర్చునే అర్హత నీకు లేనేలేదు. నువ్వు యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ అలీబాబా 40 చోర్, అలీబాబా 40 దొంగల బ్యాచ్ కాదని అనుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వు అదే బ్యాచ్ లెక్కనే ఉన్నావు. నువ్వు మొత్తం కనీసం నీకు రాజకీయ వ్యూహాలు వస్తలేవు, ఒక్కొక్క అంశాన్ని వస్తే ఎట్లా ట్యాకిల్ చేయాలనేది అనే మానసిక స్థితి కూడా నీకు లేదు అనిపిస్తుంది. నీ ఎంబడంతా నీ గ్యాంగ్ ఏందో మాకు ఎరకలేదు. వంది మాగదులు ఉన్నట్టున్నారు. అన్నా తుమ్ క్యా హై పైల్వానే, ఓ హే తుమ్ ఏ హే అని చెప్పని నువ్వు బాగా పౌడుతున్నట్టున్నారు. చిల్లర సరుకులు జమ చేసుకున్న చిల్లర లెక్కలు చేస్తున్నావు. కానీ అసలు ఈ సెంట్రల్ పార్టీలో కూడా వీళ్ళకి ఏమైనా ధమాకుందా లేదా నాకు తెలుస్తలేదు. ఇన్ని అఘాయిత్యాలు తెలంగాణలో జరుగుతుంటే, వాళ్ళ పార్టీ పరువు మొత్తం తెలంగాణలో పోతుంటే వీళ్ళు కనీసం కంట్రోల్ చేసే సిచ్యువేషన్లా మరి ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమున్నది అంటే ఉన్నాయో 2-3 రాష్ట్రాలు, ఇన్ని పైసలు ఇస్తే చాలని చెప్పని ఈయన సార్ పెద్ద ఎత్తున ముఠ చెప్పిండట. బీహార్ ఎలక్షన్ లో ఓ పక్కకు ప్రియాంక గాంధీ, ఓ పక్కకు రాహుల్ గాంధీ నడి మధ్యలో నిలబడి మైక్ పట్టుకొని నిలబడ్డాడు. ఓ మా ఊళ్ళు అడిగిర్రు, అడు బనగా కుదిపినే ఏ బాత్ కర్ రావు దర్, ఏ అచ్చా దే దియా ఉన్నావు స్లే ఉన్నాయి బీచ్ మే టైరా అని చెప్పని మళ్ళా బయటకు వచ్చి మైకులు కొట్టుకొని పొంగనాలు. ఆడనేమో ఆయన ఏమంటారే కూర కొట్టేటోనివా, బోటి కొట్టేవా, గుడిద కప్పుడోళ్ళు తింటున్నావా అని ఆయన మాట్లాడబట్టే కేటీఆర్ అంటేనే. ఆ స్కామ్లన్నీ దొరికితే నీకు గాయని లోపడిసే దమ్ము లేదు. ఈ చీకట్ల పడి గివిల దగ్గర నీకు పైసల కాడికి వచ్చే వరకు మాత్రం ఇది. మరి ఆయన దగ్గర ఎన్ని పైసలు తీసుకుంటావు మాకు ఎరకలే. కానీ మరి ఆయన అయితే అరెస్ట్ చేస్తారా? కార్ల దందాంటివి, 1,00,000 కోట్లు తిన్నాడంటివి కాళేశ్వరరావు. అది తిన్న సంగతి బయట కొంత అయితే తినడానికి బయటకు రానే వచ్చే. మరి మీ ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందాలు ఏంది నాయన? ఇప్పటిదాకా అరెస్ట్ చేస్తలేవు కదా వాళ్ళను.